ఫిల్టరేషన్ మీడియం దీని కింద ఇసుక వేసి ఉంటారు సార్. తర్వాత నేను ఫొటోస్లో చూపిస్తాను సార్. యాక్చువల్లీ ఇది ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఫిల్టర్ దీంట్లో వస్తుంది సార్. దీంట్లో వాట్ ఎవర్ దట్ శాండ్ వాట్ ఎవర్ వి కీప్ సార్, దట్ ఈస్ ఫిల్టర్ మీడియం సార్, ఫిల్టర్ బెడ్. దాంట్లో వాటర్ పర్కలేట్ అయిపోయి కింద వస్తుంది సార్. ఇలాంటిది 2 ఉన్నాయి సార్ మనకు, 30 KL 30 KL సార్. ఈ 2 నుంచి కూడాను మనకు సంపుకు పోతుంది సార్. యాక్చువల్లీ అది నెక్స్ట్ ఒకటి 4 hours పడుతుంది సార్ దీంట్లో దిగడానికి. అంటే ముందు రాళ్ళు ఉంటే చాలా ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే సార్, ఆ ఫిల్టర్ మీడియమే మొత్తము చేంజ్ చేయాలి సార్. అది పీరియాడికలీ అది చేంజ్ చేయకుండా వదిలేయడం వల్ల దట్ వాటర్ ఫిల్టర్ సరిగా అవ్వట్లేదు సార్. అందుకే ఆ కలర్ కమర్ ఆ రోజు చూసారు కదా సార్ ఎమ్మెల్యే గారు. 4 years నుంచి శాండ్ ఇలా ఉంది, ఇలా ఉండదా, ఇలా అయిపోయింది. వాటర్ ఇలా వస్తాయి, ఇసుక ఇలా అయిపోయిందా? అవును సార్. ఇప్పుడు ఇలా ఉండాలి సార్, ఇలా అయిపోయింది సార్. ఇప్పుడు ఇది నీవు మనం తీసుకున్న తర్వాత మనం చేస్తున్నాం. సో మనం ఈ ఫిల్టర్ బెడ్ ఏం చేస్తాం ఇలా ఎన్ని ఉంటాయి? ఇసుక ఒకటి. ఇది సార్ ఫస్ట్ బ్రిక్ సార్. ఫస్ట్ ఏది? ఫస్ట్ బ్రిక్ 20 mm, 6 mm, 12 mm, 4 శాండ్, ఆ తర్వాత ఫైన్ శాండ్. ఇది ఫస్ట్ ఐదు లేయర్లు. ఫస్ట్ ఛానల్ సార్, కింద ఛానల్ ఉంటుంది. దానిపైన బ్రిక్స్ వేస్తాం కంప్లీట్గా. ఆ బ్రిక్ దానిపైన ఈ 20 mm మెటల్ వేస్తాం. మెటల్ తర్వాత 6 mm మెటల్ వేస్తాం. దాని తర్వాత 4 శాండ్ వేస్తాం సార్. 4 శాండ్ తర్వాత ఇది 1 meter డెప్త్ ఫైన్ శాండ్ వేస్తాం. సో ఇది పీరియాడికల్గా 3 weeksకి 4 weeksకి 1 month కంప్లీట్గా స్క్రాప్ చేస్తూ తీసుకుంటా. మళ్ళీ ప్రతి 3-4 వారాలకు మార్చాలి. అంటే ఆ 10 centimeter 5 centimeter తీసేస్తుండాలి సార్. మళ్ళీ కడుక్కోవాలి, మళ్ళీ అట్లా వేస్తుండాలి. అట్లా ఇవన్నీ దీంట్లో ఉన్నాయా? ఎస్ సార్, అన్నీ ఇవన్నీ కింద ఉంటాయి. మనం చేసిందే సార్, మనం యాక్చువల్గా చేసింది. మీకు శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పొజిషన్ అది. దాని తర్వాత బ్రిక్ వేసింది సార్. బ్రిక్ తర్వాత మెటల్ తర్వాత ఫైన్ మెటల్ 6 mm మెటల్. దాని తర్వాత 4 శాండ్ ఫైన్ అదంతా ఫిల్టర్. ఇది వన్ ఆఫ్ ది బెటర్ ప్లేసెస్ అండి యాక్చువల్గా. అండ్ లాట్ ఆఫ్ ప్లేసెస్లో ఏమైందంటే అంత మురికాలంలోంచి వాటర్ మనకు రావాలి. ఇప్పుడు మామూలుగా గుడివాడ మురికాలం ఉంటుంది కదండి, దాన్ని 2 days ఫ్లష్ చేసి ఆ వాటర్ దీంట్లో మళ్ళీ పెట్టుకున్నాం. ఎంత క్లారిటీ ప్రాబ్లం. వాటర్ అయిన తర్వాత ఫిల్టర్స్ ముందు ఇప్పుడు 16 అయిపోయినాయి సార్ అవుట్ ఆఫ్ 40కి మనకు. సో ఇంకా 20 January ఎండింగ్ అంతా కంప్లీట్ చేస్తామని చెప్పి. ఒక్కో బెడ్ ఎంత పడుతుంది చేయడానికి? 4 lakh, 3 lakh, 5 lakh డిపెండ్స్. ఎన్ని రోజులు పడుతుంది? అంటే పెద్దది కొద్దిగా డయామీటర్ పెద్దది ఉన్నది అయితే 30 days పడుతుంది సార్. మిగతా 15 days 20. ఎన్ని రోజులు పట్టింది? ఇది 15 days పడుతుంది సార్. దీనికంటే పెద్దవి ఉన్నాయా? ఉన్నాయి. 30 వెళ్ళన్నారు, మిగతా 30 KL 60 KL సార్. 30 KL సార్, రెండు కలిపి 60 KL. అది 60 KL. అది 60 KL సార్. దానికి నీరు ఇవ్వడానికి ఇవి రెండు కూడా డయాన్ బట్టి ఉంటుంది కదండి. 10 డయా ఉంటుంది. 10 డయా బేసికల్లీ 30 డయా కూడా ఉంది సార్. గొడ్లవల్లేరు లాంటి దాంట్లో దాంట్లో 30 డయా ఉందండి. అది ఆల్మోస్ట్ 30 లక్షల దాకా ఉందండి. కొన్నిటికి ఇంకా శాంక్షన్ రావాలి సార్. శాంక్షన్ అవ్వలేదు. 1 కోటి రూపాయలు సార్. యాక్చువల్లీ టోటల్ 3.3 crores. $70 lakhs MP ల్యాడ్స్ నుంచి రావాలి సార్. ఎంపీ గారు యూఎస్లో ఉన్నారు సార్, అంటే ఇస్తానని చెప్పారు సార్. ఏమన్నా చూడండి ఎందుకు శాంక్షన్ ఎంపీ ల్యాడ్స్ అన్నమాట. సో ఇవి దాదాపు 16 మండలాలు మనం చేసిన వాటర్ శాంపిల్స్ అండ్
బిఫోర్ ఆఫ్టర్ శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఉన్నాయి సార్ ఉన్నాయి సార్. క్లియర్ చేశారు. కొంచెం క్లియర్ పంపించేది చూస్తా వెళ్ళాలి. టెస్ట్ కూడా చేస్తున్నాం. టెస్ట్ టెస్టింగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ పక్కన ఇది సంపు సార్ యాక్చువల్లీ క్లోరిన్ చూపించేస్తారా? ఓకే రెసిడియర్ సార్ ఇది ఫీల్డ్ టెస్ట్ కిట్స్ అని మొత్తం అన్ని గ్రామాల్లో ఇచ్చాం సార్ 600 గ్రామాల్లో. దీంట్లో ఏంటంటే వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అన్ని ఫీల్డ్ లెవెల్లో వాళ్ళని టెస్ట్ చేసుకోవడానికి మళ్ళీ విలేజ్ అసిస్టెంట్స్ వాళ్ళకి అవకాశం ఉంది సార్. దీంట్లో బేసికల్గా ఫస్ట్ మన వాటర్లో క్లోరినేషన్ జరిగిందో లేదో సింపుల్ టెస్ట్. మీరు అటు వచ్చేయండి. ఇటు లేదండి. ఈ రంగు రావాలా? ఈ రంగు వచ్చి ఇక్కడ మ్యాచ్ దీంట్లో మనకి తెలుసు సార్ ఎంత ఉంది ఆ టెంప్లెట్ కదా. మినిమం మ్యాక్సిమం ఎంత 2.1 మ్యాక్సిమం 2.0 సార్ 1.5 2.0 సార్ మినిమం మినిమం ఎంత పాయింట్ ఇంటి దగ్గర లాస్ట్కి వెళ్ళి ఇంటికి దగ్గర చేరేటప్పుడు 0.2 ppm ఉండాలి సార్. అలాగే దీంట్లో ఇది క్లోరిన్ సార్. పారామీటర్స్ ఉన్నాయి సార్. దీంట్లో అందరికీ అర్థమయ్యే రీతిలో ఇలా మొత్తం తెలుగులో అన్ని ప్రింట్ చేయించేస్తాం సార్. ప్రతి కిట్లో ఇస్తాం సార్. మొత్తం 8 బేసిక్ పారామీటర్స్ చేస్తారు సార్. ఇది దీనివల్ల అంటే వాటర్ క్వాలిటీ బేసిక్ క్యారెక్టర్ తెలుస్తుంది సార్ తాగొచ్చు.